జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. నువ్వు దుబాయ్ వెళ్తావో మీ పెద్దయ్య గారి దగ్గర ఉంటావో నీ ఇష్టం. నా డబ్బు నాకు కావాలి. అది ఇప్పుడే ఇక్కడే కావాలి. సరిగ్గా సమయానికి వచ్చేవాళ్ళుడు. ఇన్నాళ్ళకి ఈ రకంగా ఉపయోగపడ్డావు. అది కాదల్లుడు గారు, ఇంట్లోకి రండి మాట్లాడుకుందాం. వద్దు. ఇంటికి వస్తే ఏం మాట్లాడతారు? కక్క ముక్క పెడతారు, అయ్యాక మూతి దుడుచుకుని వెళ్ళమంటారు. ఎప్పుడు ఇదే కదా జరుగుతుండేది. అది కాదల్లుడు గారు, బయట గొడవ చేస్తే ఇరుగు పొరుగు వాళ్ళు చూస్తారు. మన ఇంటి సమస్య కదా, లోపలికి రండి మాట్లాడుకుందాం. ఇంట్లో అడుగు పెట్టాలంటే నాకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తం ఇస్తేనే, లేకుంటే మిమ్మల్ని కూడా వీధిలోకి లాగాల్సి వస్తుంది. ఎందుకలా మాట్లాడతావు బావా? కోటన్న అడిగిన దాంట్లో తప్పేమున్నది? మీరు ఇస్తానన్న కట్నం పైసలే కదా ఆయన అడుగుతున్నది. రేణుక, ఇది మా ఫ్యామిలీ ప్రాబ్లం. మేం మాట్లాడుకుని సాల్వ్ చేసుకుంటాం. ప్రతి విషయంలో పానకల్లో పుడకలాగా ఇన్వాల్వ్ అవుతున్నాం. మర్యాదగా ఉండదు. అమ్మా తప్పమ్మా, తప్పు మన వైపు ఉన్నప్పుడు ఎవరేటన్నా పడాలా వినాలా. ఒరే అయ్యా, మీ బావకు డబ్బులు ఇస్తేనే గాని మీ అక్క ధనలక్ష్మి కాపురం నిలబడదు. మన ఇంట్లో కూడా అంతంత మాత్రంగానే జరుగుబాటు అవుతుంది. నువ్వు దుబాయ్ వెళ్తే మన సమస్యలన్నీ తీరిపోవటంతో పాటు ధనలక్ష్మిని కూడా అత్తోరింటికి పంపొచ్చు. ఏ శుభకార్యానికి వెళ్తే ఎవరేటి అడుగుతారోనని పాపం ధనలక్ష్మి ఎక్కడికి వెళ్ళట్లేదురయ్యా. ఆ పసిబిడ్డను చూడు, పాపం నాన్న ప్రేమకు దూరంగా ఉండవలసి వస్తుంది. ఒక్కసారి ఆలోచించరా అయ్యా. అవునా? మీరు సూపర్ మావయ్య. మావయ్య చెప్తుంది కూడా కరెక్టే రాజు. నువ్వు దుబాయ్ వెళ్ళడం వల్ల నాన్నకొచ్చే సమస్య ఏమీ లేదు. ఇంట్లో అందరూ ఉన్నారు కదా, చూసుకుంటారు. ఒకసారి ఆలోచించు. సరే, మీ అందరి కోసం వెళ్తాను. మొత్తానికి ఒప్పుకున్నావైతే. ఎప్పుడు దుబాయ్ వెళ్తావు? నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు? నాకు ఇప్పుడే సమాధానం కావాలి. బావా, నేను దుబాయ్కి వెళ్ళడానికి ఒప్పుకున్నాను కదా, త్వరలోనే నీ డబ్బు నీకు ఇస్తాను. అది చూస్తా. ఈసారి మళ్ళీ రావాల్సి వస్తే విడాకుల నోటీస్తో వస్తా. అయ్యో అల్లుడు గారు, అనయ్య, రాజు, నీకు డబ్బు కావాలంటే ఆ డబ్బు నేను అరేంజ్ చేస్తాను. ఇప్పుడున్న నీ పాస్పోర్ట్లో సింగిల్ అని ఉంది. మీకు పెళ్ళైంది కాబట్టి అది చెల్లదు. మ్యారీడ్ అని ఉండాలి. అలా కావాలంటే ముందు మ్యారేజ్ సర్టిఫికేట్ కావాలి. అది ఇచ్చారంటే నేను చూసుకుంటాను. అంటే మేము గుళ్ళో పెళ్లి చేసుకున్నాం, మ్యారేజ్ సర్టిఫికేట్ చేయించుకోలేదు. అది పెద్ద ప్రాబ్లమే కాదమ్మా. పెళ్లి ఫోటోలు, పెళ్లి కార్డు ఉంటే సరిపోతుంది. వాటిని తీసుకెళ్లి రిజిస్టర్ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకుంటే 2-3 రోజుల్లో సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ఆ తర్వాత పాస్పోర్ట్ ప్రాసెస్ ఈజీగా అయిపోతుంది. మీరు ముందు ఆ ఏర్పాట్లు చేసుకోండి, మిగిలినవి నేను చూసుకుంటాను. అప్పలనాయుడు గారు, మరి నేను వెళ్ళొస్తాను. మంచిది. మీ మేలు ఎప్పుడు మర్చిపోలేదు. అయ్యో, అంత పెద్ద మాటలదు, ఉంటాను. నేను వేసే ప్లాన్లన్నీ గాలకి మేలు చేస్తున్నాయి. ఏదో ఒకటి చేయాలి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.